పాపనాశం చెందిన మిస్టర్ ఆల్బర్ట్ కాళ్ళల్లో భరించలేని నొప్పి కలిగి షాక్ వేవ్ థెరపీ చేయించుకుంటున్నాడు. అతడు వృత్తిరీత్యా మత్స్యకారుడు. చేపలు అమ్మేందుకు సైకిల్పై పట్టణం నుండి పట్టణానికి, వీధి నుండి వీధికి వెళుతూ ఉంటాడు. అతడే తన కుటుంబానికి పోషకుడు. గత 2 ఏళ్లుగా కాళ్ళల్లో భరించలేని ఈ నొప్పితో బాధపడుతూ ఉన్నాడు. కానీ తాను సైకిల్ మీద వెళుతూ వ్యాపారం చేయవలసి వస్తూనే ఉంది. రైడింగ్ చేసేటప్పుడు తనకు రాని నొప్పి అతడు నిలబడడానికి లేదా నడవడానికి ప్రయత్నించినా వచ్చేది. ఆసుపత్రిని సందర్శించిన అతనికి నొప్పి తగ్గాలంటే షాక్ వేవ్ థెరపీ చేయాలని డాక్టర్లు సలహా ఇచ్చారు. ఈ థెరపీ కొరకు అతడు రోజు ప్రతిదినము 150 రూపాయలు ఖర్చు చేస్తూ వచ్చాడు. చాలా బాధ భరిస్తున్న మిస్టర్ ఆల్బర్ట్ నంబికై టీవీలో డాక్టర్ జేన్ జాషువా గారు ప్రసంగిస్తున్నప్పుడు కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నాడు. జేన్ జాషువా గారు చూస్తున్న వీక్షకులందరూ వారి కొరకు ప్రార్థన చేస్తాను, మీకు ఎక్కడైతే అనారోగ్యము నొప్పి ఉందో తల నుండి కాలి వరకు మీరు ఎక్కడైనా మీ చెయ్యి పెట్టుకుని ప్రార్థనలో ఏకీవించమని ప్రోత్సహించారు. ఆయన దాన్ని అనుసరించి ప్రార్థించినప్పుడు మిస్టర్ ఆల్బర్ట్ తన ఎడమ కాలు మీద తన కుడి చేతి నుంచి ప్రార్థించాడు. అంతే, అదే తరుణంలో ఆ క్షణంలో అతని కాలుకున్న నొప్పి నయమై అతడు ఆ నొప్పి నుండి విడుదల పొందాడు. నేడు సజీవమైన ఆ సాక్ష్యాన్ని తానే స్వయంగా అందించాడు. దేవునికి మహిమ కలుగును గాక. என்னுடைய பேர் ஆல்பர்ட். கடந்த 2 வருஷமாக எனக்கு இந்த பக்கம் இந்த தொடை வலிக்கும். நடந்து போக முடியாது ரொம்ப தூரம். ஒரு 10 நிமிஷம் நடந்தால் எனக்கு கால் வலிக்கும். அதனால் சைக்கிளில் போனால் ஒன்றும் தெரியாது. நான் மீன் வியாபாரம் பண்ணிக்கிட்டு இருக்கேன். சைக்கிளில் போகும்போது எனக்கு ஒன்றும் பிரச்சனை இருக்காது, போய்கிட்டு இருப்பேன். கரண்ட்டு சாக்கு வச்சா ஒரு நடைக்கு 150 ரூபா வாங்கினாங்க. அப்புறம் ரொம்ப நாள் வச்சு பார்த்தா என்னால் காசுக்கும் வழி இல்லை. மாத்திரை வாங்கிட்டுன்னு பார்த்தா அதுக்கும் ஒன்றும் சரியாக வரல. ஒரு நாள் அந்த சகோதரி அவர்கள் நம்பிக்கை டிவியில் ராத்திரி 8:15 வலி உள்ள இடத்துல கை வச்சுங்கன்னு சொல்றாங்க. நல்லபடியா போயிடுச்சு. வலியே போனாலும்